అందరికీ నమస్కారం. జనసేన పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఓ పుష్కర కాలం దాటింది. ఆయన బలం ఎవరంటే జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సామాన్య జన సైనికులు. మరి ఇటువంటి జన సైనికుల నుండి పవన్ కళ్యాణ్ గారు ఆశించేదేంటి, ఆశించిందేంటి? కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన సిద్ధాంతాల కోసం తమ కుటుంబ జీవితాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తూ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం తిరిగితే పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారా అంటే సంతోషించరు. ముందు మీరు మీ కుటుంబానికి బాధ్యత సక్రమంగా నిర్వర్తించి తర్వాత మీ ఖాళీ సమయాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఇందులో ఉన్న జనసేన పార్టీలో 90% మంది అల్పాదాయ వృత్తులు వాళ్ళే. కాబట్టి మీరు ఆర్థిక పరిపుష్టిని పాడు చేసుకోకుండా పార్టీ కోసం నష్టపోతే పవన్ కళ్యాణ్ గారి కన్నా బాధపడే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఒకటే లక్ష్యం, ఆర్థిక పరిపుష్టి కలిగి మీరు పెట్టుబడి తిరిగి ఆశించకుండా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. మీరు ఏమైనా వర్క్ చేస్తే వర్క్కు తగ్గ బిల్లు వస్తుంది. కానీ గత 10 ఏళ్ళుగా ఎన్నికల్లో పెట్టుబడి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టుబడి వ్యాపారం మాత్రం కాదు. మీరేమన్నా పేరు కోసం చేస్తే, పేరు చేసిన పోర్ట్ఫోలియో కోసం చేస్తే చెయ్యండి. కానీ ఇది మనం పెట్టుబడి పెట్టి తిరిగి రాబట్టి ఇదైతే అటువంటి అవకాశం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో లేదు. అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటాయి పంచాయతీరాజ్ శాఖలో. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోకుండా అవకాశం ఉండి తక్కువ ఖర్చుతో ఓ మెంబర్గానో సర్పంచ్గానో అవ్వగలిగితే అవ్వండి. కానీ రుణాలు చేసి అప్పులు చేసి దివాలా తీసి పవన్ కళ్యాణ్ గారి వల్ల నష్టపోయాం, నమ్ముకొని నష్టపోయాం అనే మాట అయితే రాకూడదు. మీకు శక్తి ఉంటే పోటీ చేయండి, మంచిగా సేవ చేయాలంటే పోటీ చేయండి, పేరు చివరి పోర్ట్ఫోలియో కోసం చేయండి. కానీ గ్రామ స్వరాజ్యం నినాదంతో దూసుకుపోతున్న పంచాయతీరాజ్ శాఖలో అక్రమాలు కనీసం 40% మేర చెక్ పడింది ఈ సంవత్సర కాలంలో. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి జన సైనికులు తమ పరిధికి మించి ఎక్కువ వృధా చేయకుండా తమ శక్తి మేరకు కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కానీ ఆర్థికంగా నష్టపోకూడదనేది పవన్ కళ్యాణ్ గారి భావన. ఇది అందరూ గ్రహించాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.